భగవత్ సేవలో భాగంగా ఈ రోజున మనం చెప్పిన విధంగానే ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం పైన ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా మనం తొలగిస్తున్నాం. ఈ పక్కనే గార్గేయ నది, ఈ గార్గేయ నది ద్వారా ఇక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవాహం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మన వాళ్ళంతా కూడా చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి రూపానికి వచ్చినప్పుడు వీడియో పెడతాను. ధన్యవాదాలు. లోపల ఎంట్రన్స్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మన గుడే ఇది మన గుడే. కాకపోతే మన వాళ్ళకి ఆశ ఎక్కువైపోయి నిధుల కోసం చేసి పూర్తిగా మన వాళ్ళకి బాగా ఆశ ఎక్కువైపోయింది. జనాభాకి బాగా గుడి ఇంకా మట్టంలో పల్లంలో ఉంటుంది. దాని అక్కడ చూడండి, అది గుడి నేల చూసారా. ఇదన్నీ లేపేసి గుళ్ళో ఏదో ఉంటుందని మొత్తం తీసేసి దెబ్బలు పోసేసి, ఇది ప్రస్తుతం వైష్ణవాలయము. ఇక్కడ చూడనా, ఇదేనా, ఇక్కడ చూడనా, ఇది ఏమవుతారమో చూడండి నా ఒకసారి. బంజికలు, చాలా బంజికలు. కాబట్టి చూడండి ఒకసారి, గుడిని చూడండి ఒకసారి. మన గుడే ఇది నమస్కార భంగిములు అన్నీ. యాక్చువల్గా ఏమండి వినాయక స్వామి నా ఇక్కడ ఉన్నారు. దాన్ని వినాయక స్వామి ఇక్కడ ఉన్నారు. నంది నంది ఉందినా. నమశివాయ. సుదర్శనం కూడా ఉందినా. బా సూపర్ 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 అన్నా. ఎక్కువ ముందుకు పోతున్నా, లోతు ఎక్కువ ఉందన్నా. అనోయ్ నీ పేరేమన్నా? పోద్దన్నా, పోద్దునా. చూశారు కదా, మన గుడే ఇలాంటి అస్తవ్యస్తంగా మనోళ్లే, ఎవరో కాదు మనోళ్లే అంటి కోసం తవ్వేసి అది తవ్వేసి. చూసారు ఎంత లోతుందో. ఇక్కడ మనం పొద్దున్నుంచి కూడా వీడియోలు పెడుతున్నాం. ఇక్కడ చూసారంటే మీరు పూర్తిగా ధ్వంసం అయిపోయింది బాగా. కాకపోతే ఇది చెట్లు అట్లా పట్టుకొని ఉన్నాయి నిర్మాణాన్ని. ఇది చూస్తే కొంచెం అడవి ప్రాంతమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, అందరూ కత్తులు ఎత్తుకున్నారు కాబట్టి ఏం భయం ఏం లేదు. ఇక్కడేమంటే ఇది కొట్టేస్తే కొంచెం ఈ గోపురం అనేది మనకు కనిపిస్తుంది అనే దాని గురించి చూస్తూ ఉన్నాము. ఈ ఊరోళ్ళు అయితే ఎవరు రాలేదు, అది వేరే విషయం. ఎవ్వరు కూడా ఒక్క మనిషి కూడా అయ్యా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అనేది కూడా ఏమి లేదు మనకు. అదే మన ఇంట్రెస్ట్ అంతే. భగవంతుడికి ఏదన్నా చేయాలనేటువంటిది మనకి ఇంట్రెస్ట్ మాత్రమే. సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే అది మన ఇంట్రెస్ట్ మాత్రమే. ఇంత పురాతనమైనటువంటి దేవాలయం, గార్గే నది సమీపంలో ఉన్నటువంటి దేవాలయం ఎవ్వరు కూడా పట్టించుకునే ప్రసక్తే లేదు. కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాదుడుగా లేడు. అన్నీ కూడా మనమే తెచ్చుకున్నాం. మన ఎక్విప్మెంట్ అంతా కూడా స్కూటర్ కాపక్క ఉంది. కాబట్టి మన వాళ్ళంతా కష్టపడుతున్నారు. ఏదో వాళ్ళ కింద వేస్తే నేను ఎత్తి పెడుతూ ఉంటాను. అదో పెద్దది ఎత్తి వేసేస్తున్నారు మన వాళ్ళు. ఆటోమేటిక్గా అన్నీ లాక్కొస్తున్నారు. పాపం ఉండేది కొద్దిమంది మనం. కాబట్టి చూడండి ఎంత దేవాలయము ఇది. మరొక వీడియోలో ఈ గోపురం బాగా కనిపించబోతోంది మీకు, చూద్దురు. చెట్లన్నీ కొట్టేశాడు మా మోతీషు. ఒక దెబ్బతో కొట్టేసి ఆ పక్క ఇంకా తగులుకుందా, ఇది తగులుకుందా. అయిపోయిందా?